నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 దశల్లో ఎంపీటీసీ, 3 దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఒక్కో ఫేజ్ ఎలక్షన్ 15 రోజుల్లో ముగిసేలా షెడ్యూల్ చేశారు. షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 11 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువనుండగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్నారు. 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. రాష్ట్రంలోని 31 జిల్లాలు 565 మండలాలు ఎన్నికలు జరగనున్నాయి. 5749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు 15,302 ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. 12,733 గ్రామ పంచాయతీలకు గాను 15,522 పోలింగ్ స్టేషన్లలో 112,288 వార్డులకు 112,770 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 1,67,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుష ఓటర్లు 81,65,894 మంది పురుషులు ఉండగా 85,36,770 మంది మహిళలు, 504 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానం నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 10,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి అలరించారు. Very well performed.
భగవంతుడు రాయనమ్మో ఈ వాడలోన భగవంతుడు రాయనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి విదేరి కరమణి నీలకు పోతే రాగి విదేరి కరమణి నీలకు పోతే రాములో ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములో ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ చిత్తుల స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వీరితో పాటు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులతో చేసిన మోసాన్ని ఎండగట్టడానికి కాంగ్రెస్ బాకీ కార్డుల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంత బాకీ ఉందో తెలియజేస్తామన్నారు. పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 10 ఏళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు. మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఎవరికి అన్యాయం జరగదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో మంత్రి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సామాజిక కోణంలో ఆలోచించి ఈ కోటా తీసుకొచ్చామని తెలిపారు. హైకోర్టు కూడా ఎన్నికల ప్రక్రియకు ఎక్కడా అడ్డు చెప్పలేదని, అందుకు కోర్టుకు ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్ల రూపంలో తమ అభిప్రాయాలను సమర్పించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. మరి 9వ తారీఖు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ను మా తరఫున కూడా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు, న్యాయవాద బృందం, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం. ఆ అభ్యర్థుల్లో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించడం అందరూ కూడా ఈ బహిరంగ వర్గాల గొంతుకు మద్దతునివ్వాలనేటువంటి మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతమ్మ కోరిక కాదు. పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ 9 ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారు. కేసీఆర్ చరిత్ర ముగిసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోటీలో బీఆర్ఎస్ ఉండదని, బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలు జమిలీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిజామాబాద్ జడ్పీ స్థానం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులు కీలకమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో మత్స్యకారుల ఆందోళనపై హోంమంత్రి అనిత స్పందించారు. తనని రాజయ్యపేట గ్రామం రావాలని గ్రామస్తులు కోరారని హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే వస్తారని చెప్పి ఒకరోజు ముందుగానే రాజయ్యపేట వచ్చారని పేర్కొన్నారు. కానీ గ్రామస్తులు ధర్నాకు దిగడం ఆవేదన కలిగిస్తుందన్నారు. బయట వ్యక్తులు వచ్చి మత్స్యకారులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోటని ధీమా వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళతామని హోంమంత్రి అనిత వెల్లడించారు. 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజయ్యపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కార్యక్రమానికి వస్తాను అని చెప్పి మాటిచ్చున్నాను. రాజయ్యపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజయ్యపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని కొంత అమాయకత్వంతో కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజయ్యపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం ఈ సమస్యని పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు. నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గోల్డెన్ అవర్ లో ప్రాణాలు కాపాడడానికి 7 కోట్లు ఖర్చు చేసి ఉచిత ఇంజెక్షన్లు అందిస్తున్నామన్నారు. 1,42,000 మందికి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా గుండె సంబంధిత ఆపరేషన్లు చేశామని తెలిపారు. ప్రజా ఆరోగ్య సంక్షేమానికి అనేక విధాలుగా కూటమి పనిచేస్తుందని స్పష్టం చేశారు. వరల్డ్ హార్ట్ డే జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం థీము డోంట్ మిస్ ద బీట్, అంటే గుండె ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి, ఆ బీట్ ఆగకూడదు, ఆగితే ప్రాణం పోతుందనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా నివారణ కార్యక్రమాల మీద కూడా అవగాహన కలిగించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 20% ఉంది. అయితే దీంట్లో 80% నివారించదగ్గ జబ్బు ఇది. ఆహారపు అలవాట్లు కానీ జీవన శైలిలో కాస్త మార్పులు చేసుకుంటే గుండె జబ్బు బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కూడా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తిస్తే దాంట్లో 18 నుంచి 22% వ్యాధులు గుండె జబ్బుకు సంబంధించినవి. మరణాలు కూడా దీని కారణంగానే జరుగుతూ ఉన్నాయి. దానికని విస్తృతంగా ఇవాళ గుండె జబ్బు మీద అవగాహన కలిగించడం కానీ లేదా విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించుకున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. హెలిప్యాడ్తో పాటు సభాస్థలాన్ని తనిఖీ చేశారు. సంబంధిత అధికారులతో చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలు, నాయకులకు మంత్రి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన విజయనగరం జిల్లా మొట్టమొదటిసారిగా రావడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన జిల్లా రావడం. గజపతినగర్ నియోజకవర్గంలో దత్తరాజర్ మండలంలో అదే దత్తి గ్రామం ఆయన చూసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మండలంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎవరు కూడా రాలేదనే విషయం కూడా గమనించారు. మరీ ముఖ్యంగా దత్తి లాంటి లోపల ఉన్నటువంటి గ్రామానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి పేదల దినోత్సవాన్ని ఏదైతే ప్రతి నెల 1వ తారీఖు చేస్తారో ఈ గ్రామంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కలిసి ఈ ప్రజలతో ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నటువంటి కొన్ని ఇళ్లకు వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గం ప్రజలు అవ్వచ్చు, దత్తరాజర్ మండల ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా మా అందరికి కూడా పండుగ వాతావరణం ఆ రోజు కలుగుతుందని భావిస్తున్నాను.
సమకూరుగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకాంధ్ర వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో 2 రోజులు సిట్ విచారణకు హాజరు కావాలని, అలాగే 2 షూరిటీలు 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డికి వైసీపీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఏపీ లిక్కర్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో గత జూలై 20వ తేదీన మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అప్పటి నుంచి అంటే గత 71 రోజులుగా మిథున్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను బయటకు వచ్చారు. హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలన్నదే తమ లక్ష్యమని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సినిమాను పైరసీ చేసే ముఠాను హైదరాబాద్ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని హర్షించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసి హైదరాబాద్ సైబర్ సెల్ పోలీసులు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఇకపై సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ధీమా వ్యక్తం చేశారు. పోలీసు వారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇది పైరసీ అనేది ఎన్నో రకాలుగా వస్తూనే ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని 4 months నుంచి ఓల్డ్ టీమ్ కష్టపడి ఒక 1 month బ్యాక్ ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఎలా జరుగుతుందని. సో ఆ రోజు నాకు అర్థమైంది ఇండస్ట్రీకి. సో దీనిపైన మేము ఇంకా ఇండస్ట్రీ తరఫున చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ క్యూబ్ యూఎఫ్ఓకి మేము కాంటెంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని థియేటర్లకి సర్వీస్ చేసేలాగా తీసుకుంటాం. బస్ అక్కడి నుంచి ఇలా హైక్ అవుతుంది అనేది తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోవడం మారంతైంది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత జాగ్రత్త పడతామో అలా దానిపైన చేయాలనుకున్న ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పారు. 21 years ఇక టైంపాస్ కానీ స్టార్ట్ చేసి ఎగ్జైట్మెంట్లో ఆ కిక్ కోసం సినిమా చూడాలని ప్రయత్నం చేసి ఆయన ద్వారా మనీ వెనకాల మళ్ళీ ఒక ఇల్లీగల్ ఇప్పుడు గేమింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మన సొసైటీకి డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ పడేటి ఇవన్నీ. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3000 crores రెవెన్యూ జనరేట్ అయ్యింటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 rupees ప్రతి 100 rupeesకి 18 rupees రెవెన్యూ ఉంది. 3000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఈరోజు రాసి వదిలేయకండి. జనరల్గా మనం ఏం చేస్తాం ఈరోజు న్యూస్ ఈరోజే మనకు హాట్ ఈరోజు అలాగే ఉంది సొసైటీ. ఇలాంటిది ఇళ్ళకెళ్తే మీరు ఎప్పుడు వీక్లీ ఒక్కసారి మీరు ఎక్కడో రిమైండ్ చేయగలిగితే కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీ వంతు సహాయం కూడా కావాలి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలని చేస్తున్నారో మీకు తెలుసు. సీఎం గారి విష్ కూడా హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా క్రియేట్ చేయాలని, దాంట్లో ఇది కూడా ఒక వంతే. సో దానికి థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ క్రైమ్ పోలీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. మండపంలో చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. దుర్గమ్మ ప్రజలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని, దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను. పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్లు దొక్కుతూ సముద్రంలోకి వెళతా ఉంది. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక జల కళ సంతరించుకున్నది. అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాల ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు
తిరుమాడ వీధుల్లో గజవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మళ్లీ జరగకూడదని విషాదమని అన్నారు. ఆసుపత్రిలోని దృశ్యాలు ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉన్నాయని, విషయం తెలియగానే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పిల్లలు, మహిళలు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించి పంపిణీ చేశామన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు. ఘటనపై జస్టిస్ అరుణ జగదీశన్తో విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. கரூரில் நடந்தது பெருந்துயரம், கொடுந்துயரம், இதுவரை நடக்காத துயரம், இனி நடக்கக்கூடாத துயரம். மருத்துவமனைக்கு நான் நேரில் போய் பார்த்த காட்சிகள். తమిళనాడులో విజయ్ పార్టీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మురుగన్ పరిశీలించారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ సూచనలతో బాధితులను ఓదార్చినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. Classify one as noise and another as a view. Everybody's opinion is important, but I'm not here to judge which is noise and which is not. One. Second, on these sort of sensitive matters, voices will come, people's opinions will come, and anxiety and anger will come. We cannot say this is right and that's wrong. We'll have to hear everybody and post that whoever does whatever, hope it's for the welfare of the people. That's all I can observe. Lives have been lost. All of us agree life should not be lost, and beyond that I'm not in a position to add anything more to your comment. Well, as I said, I have not come here to assess that or even to review that or even to question that or even to say what I've heard is complete information, therefore I can pass a verdict on that. I've come here, as I said, Dr. Murugan and myself have been sent by the Honorable Prime Minister to go and meet with people who are all aggrieved. And that's all I can comment on and report back on. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 3 కొత్త అమృత్ భారత్ రైళ్లను 4 ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి. దీపావళికి 12,000 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అజ్మీర్, దర్భంగా, ఢిల్లీ, చాప్రా, ముజాఫర్పూర్, హైదరాబాద్ మధ్య 3 అమృత్ భారత్ రైళ్లు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా ప్రధాని మోడీ జీఎస్టీ పొదుపు పండుగను ప్రజలకు బహుమతిగా ఇచ్చారని, ప్రధాని నాయకత్వంలో రైల్వేలో పనులు వేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. छठ और दीपावली पे रिकॉर्ड संख्या में 12,000 स्पेशल ट्रेन, लास्ट ईयर 7,500 स्पेशल ट्रेन की थी और इस बार प्रधानमंत्री जी ने हमको मार्गदर्शन दिया कि एक नया लेवल लाओ सर्विस का, नया रिकॉर्ड बनाओ. तो 12,000 स्पेशल ट्रेन, जिसमें करीब 10,500 ऑलरेडी नोटिफाई हो चुकी हैं. భారత్, భూటాన్ దేశాల మధ్య రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేయడంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ప్రధాని మోడీ 2024లో భూటాన్ సందర్శించారన్నారు. నాడు ప్రధానికి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ఫాను ప్రదానం చేశారని గుర్తు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పరం నమ్మకం, గౌరవం, సాంస్కృతిక, నాగరికత సంబంధాలు మెరుగుపడతాయన్నారు. భూటాన్ దేశ ఆర్థిక అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించిందన్నారు. 2024 నుంచి 2029 వరకు జరిగే భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళికల కోసం 10,000 కోట్ల రూపాయల మద్దతును భారత్ ప్రభుత్వం ప్రకటించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. And understanding. This is a relationship that is rooted in cultural and civilizational ties. 2 గంటలు సలహా ఇచ్చినందుకు ఏకంగా 11 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇది బీహార్ యువకని శక్తి అన్నారు. తన సంపాదనతో ఫీజులు సమర్చుకున్నట్లు తెలిపారు. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి తన సొమ్మును పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు ప్రశాంత్ కిషోర్ వివరించారు.
शुरू किए तो ये तय किया कि अब हम फीस लेंगे क्योंकि हमको समाज के लिए पैसा चाहिए। तो 2021-22 से जिसने भी प्रशांत किशोर से मदद ली है, जिसने भी हमसे सलाह लिया है, वो चाहे कंपनी हो या पॉलिटिकल पार्टी, पहली बार अपने जीवन में मैंने ये भी किया है कि अगर कंपनी को भी, किसी बड़े बिजनेस हाउस को भी मेरे से పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడి ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. 70 ఏళ్లకు పైగా పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. कोई सरकारी गड्डी, कोई आम गड्डी, कोई गड्डी नहीं सवाए एम्बुलेंस को कोई चीज इतनी नहीं गुजरी सकनी। ये लॉकडाउन हो सी और मुकम्मल लॉकडाउन हो सी। అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ 24 క్యారెట్ల బంగారు తాపడాలతో అలంకరించడానికి చర్యలు తీసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శ్వేత సౌధంలోని ఓవెల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్లో భారీగా స్వర్ణ అలంకరణలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అందమైన భవనంగా పేరు పొందిన శ్వేత సౌధం ఇకపై విదేశీ నేతలకు వైట్ హౌస్ అబ్బురుపరుస్తుందన్నారు. శ్వేత సౌధంలో ఏర్పాటు చేయనున్న స్వర్ణ అలంకరణలకు సంబంధించి వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైట్ హౌస్లో స్వర్ణ తాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారు ఖర్చును ట్రంప్ స్వయంగా భరించనున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి ఇటీవల స్పష్టం చేశారు. చిరకాల ప్రత్యర్థైన పాకిస్తాన్పై భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. భారతదేశం ఆసియా కప్ గెలవడంలో పాకిస్తాన్లో చదువుతున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు జై హింద్ అంటూ హాస్టల్లో నినాదాలు చేశారు. దీంతో హాస్టల్ మొత్తం జై హింద్ నినాదాలతో దద్దరిల్లింది. ఇక విద్యార్థులు జై హింద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాల శిశువు నుంచి మిఠాయిని దొంగిలించినట్లే దొంగిలిస్తున్నారని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనివల్ల తమ సినిమా రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. దీంతో విదేశీ సినిమాలపై 100% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా వెలుపల తీసే స్వదేశీ సినిమాలపైన సైతం 100% టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.